చోడవరం, అనకాపల్లి డిస్ట్రిక్ట్ టీడీపీ అభ్యర్థి అయినటువంటి కల్లింది ఎస్ఎన్ఎస్ రాజు గారు గెలుస్తారు. ఇక మాడుగుల చూస్తే అనకాపల్లి జిల్లా టీడీపీ బి సత్యనారాయణ గెలుస్తారు. ఇక అరకు వ్యాలీ స్పెషల్ ఇవి, ఎందుకంటే ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎక్కువ ఉన్నారు. సో అరకు వ్యాలీ నియోజకవర్గం అల్లూరి సీతారామరాజు డిస్టిక్ ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి వంతల రామన్న గారు గెలుస్తారని మన నివేదికలో చెప్పడం జరిగింది. ఇక పాడేరు అల్లూరి సీతారామరాజు డిస్టిక్ పాడేరు నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అయినటువంటి వంతల సుబ్బారావు గారు గెలుస్తారనుంది. ఇక అనకాపల్లి నియోజకవర్గం అనకాపల్లి డిస్టిక్ జనసేన పార్టీ అయినటువంటి కొంతల రామకృష్ణ గారు గెలుస్తారనుంది. ఇక పెందుర్తి జనసేన పార్టీ పంచకాల రమేష్ గారు గెలుస్తారనుంది. ఇక యలమంచిలి అనకాపల్లి డిస్టిక్ జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి విజయ్ కుమార్ గారు గెలుస్తారు. ఇక పాయకరావుపేట అనకాపల్లి డిస్టిక్ వైఎస్సీపీ పార్టీకి చెందినటువంటి కంబల జోగులుగా గెలుస్తారు. ఇక నర్సీపట్నం అనకాపల్లి డిస్టిక్ టీడీపీ అభ్యర్థి అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారు గెలుస్తారు. ఇక తూని కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ దొడిశెట్టి రాజా గారు గెలుస్తారు. ఇక ప్రతిపాడు కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి సుబ్బారావు గారు గెలుస్తారు. ఇక పిఠాపురంలో కాకినాడ జిల్లా జనసేన పార్టీకి చెందిన పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కాకినాడ డిస్టిక్ జనసేన పార్టీ అభ్యర్థి గెలుస్తారు. ఇక 39వ నియోజకవర్గం పెద్దాపురం కాకినాడ డిస్టిక్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారు. ఇక 40వ నియోజకవర్గం అనపర్తి ఈస్ట్ గోదావరి జిల్లా బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీకి చెందిన నల్లమిల్లి రామకృష్ణ గారు గెలుస్తారు. ఇక కాకినాడ సిటీ కాకినాడ జిల్లా టీడీపీ అభ్యర్థి అయినటువంటి కొండబాబు గారు గెలుస్తారు. ఒక వ్యక్తి ఏం చేయగలడు, లేకపోతే ఏ వ్యక్తికి ఏ తప్పు చేస్తే ఏ శిక్ష పడుతుంది, ఇలా అన్ని విషయాలు తెలిపేదే రాజ్యాంగం. ఆ రాజ్యాంగం కోసం తెలుసుకోండి. భారత రాజ్యాంగం మరియు మన చట్టాల కోసం తెలుసుకోండి. మన చట్టాలు ఇండియన్ పెనల్ కోడ్ చట్టాల కోసం తెలుసుకుంటే ఎక్కడ ఏ తప్పు జరిగినా మనం నిలదీయవచ్చు. అట్ ద సేమ్ టైం మనం దాని మీద అవగాహన కలగవచ్చును. సో ఈ చట్టాలు తెలుసుకుంటే మనకు భవిష్యత్తులో ఎలాంటి సందర్భంలోనైనా మనము రక్షించుకోగలం. అది భారత ప్రజలకు కావాలి. నెక్స్ట్ ఇక్కడ నేను 2 సూచనలు చేస్తున్నాను. ఇప్పుడు ఇండియాకి కావాల్సింది ఎటువంటిదంటే డైరెక్ట్ డెమోక్రసీ కావాలి. డైరెక్ట్ డెమోక్రసీ ఎందుకంటున్నా అంటే డైరెక్ట్ డెమోక్రసీ కోసం చెప్తాను. స్విట్జర్లాండ్ అనే ఒక దేశం ఉంది. అక్కడ స్విట్జర్లాండ్ అనే దేశంలో ప్రజలే పాలకులు. ఎందుకంటే ప్రజలే పాలకులు ఎందుకంటే అక్కడ మనలాగే ఎంపీలు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, అంతా అవుతాయి. ఎంపీలు ఇలా ఉంటారు. కాకపోతే అక్కడ ప్రజలు ఎన్నుకుంటారు రాజకీయ నాయకుల్ని. ఆ రాజకీయ నాయకుడు గెలిచి 1 నెల 2 నెలలైనా అవినీతిపరుడుగా మారారనుకోండి, రీకాల్ విధానం చేత ఆ రాజకీయ నాయకుడు గద్దె దిస్తారు ప్రజలు. అక్కడ ప్రజల చేతుల్లో అధికారం ఉంటుంది. ప్రజలే ఒక ఓటింగ్ పెట్టి రాజకీయ నాయకుడు గద్దె దించవచ్చును. సో అక్కడ ఇది ఉంటుంది. కాకపోతే ఇండియాలో ఒక రాజకీయ నాయకుడు గెలిచిన తర్వాత వాళ్ళు తప్పు చేసిన, రైట్ చేసిన 5 సంవత్సరాలు అనేది అలాగే ఉండిపోతున్నారు. ఇంకోటి రెండవది చెప్తున్నాను. ఏదైనా ఒక పథకం పెట్టారనుకోండి, ఆ పథకము ప్రజలకు యూజ్ అవుతుందా లేదని ప్రజలకే వదిలేయాలి. మన దేశంలో అత్యధిక పోస్ట్ ఆఫీస్ కలిగిన దేశం మనదే ప్రపంచంలో. ఈ పోస్ట్ ఆఫీసుల ద్వారా ప్రజల యొక్క ఒపీనియన్ సర్వే చేసి మీకేం పథకం కావాలి ప్రజల యొక్క లెటర్స్లో రాసి ఆ పోస్ట్ ఆఫీసులో పడేస్తే అక్కడ మనకి ఏ పథకాలు కావాలని తెలుసుకొని అది చట్టసభల్లో లోక్సభ, పార్లమెంట్ అయితే లోక్సభ, రాజ్యసభ, ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అయితే శాసన మండలి అయినటువంటి అసెంబ్లీలో దాన్ని ప్రజల యొక్క సర్వే చేసిన ఆ యొక్క కరపత్రాన్ని ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో అసెంబ్లీలో పెడతారు. అప్పుడు ఓటింగ్ పెట్టి అప్పుడు ఎన్నుకుంటారు. అక్కడ ప్రజలకు ఏం కావాలో అక్కడ మనకు తెలుస్తుంది. ఇంకో మూడవది కొత్తగా చెప్తున్నాను. ఇది ఇలాంటివి వస్తే దేశంలో కంపల్సరీగా చేంజ్ అవుతుంది. ఒక నాయకుడు గెలిచిన తర్వాత
తప్పు చేసినా అసలు ఎలిగేషన్స్ వచ్చిన న్యూస్ ఛానల్ వచ్చినా నాగేష్ కూడా అలాగే ఉంటున్నాడు. కోర్టులు కూడా తీసుకోవట్లేదు. ఎందుకంటే కోర్టులకి ప్రూఫ్ కావాలి. సో ఇక్కడ మనకేమంటే మనకంటూ లోక్ అదాలతులు ఉన్నాయి. మనకంటూ న్యూస్ జర్నలిజం ఉంది. ఇక్కడ జర్నలిజాన్ని నేను హైలైట్ చేస్తున్నా. ఎందుకంటే ఒక ఒక సీఎంగా ఎన్నికయ్యారనుకోండి, ఆ సీఎంకి ప్రతి నెల ఒక ఇన్వెస్టిగేషన్ సిబిఐ కానీ లేకపోతే ఇంటెలిజెన్స్ బ్యూరో బృందము మరియు జర్నలిస్టులు ఒక ఇద్దరు మరియు జడ్జిలు సమక్షంలో ప్రతి నెల వీడియో కాన్ఫరెన్స్ ప్రజలకు తెలిసే విధంగా ఈ ఒక 1 మంత్లో ఏదైతే ఆ రాజకీయ పార్టీ గెలిచిందో ఆ సీఎంగా ఉన్నారో ఆ సీఎంగా గెలిచిన వ్యక్తిని ప్రతి నెల ఇన్వెస్టిగేషన్ చేయాలి ప్రజల ముందు. అంటే ప్రజలు వీడియో కాన్ఫరెన్స్లో జర్నలిస్టుల ముందు జర్నలిస్టు ప్రశ్నలు అడిగితే ఇంటెలిజెన్స్ బ్యూరో ఏం చేస్తుందంటే ఇంటెలిజెన్స్ బ్యూరో ఆ నెలలో ఆ రాజకీయ నాయకుడి మీద వచ్చిన ఎలిగేషన్స్ ఏమైనా ఉన్నాయి విత్ ప్రూఫ్స్ ఆ ముందు పెట్టి అలా చేస్తే అక్కడ ప్రజలకు తెలుస్తుంది. ఆ రాజకీయ నాయకులు తప్పు చెయ్యాలనే ఉండదు. ఎందుకంటే ప్రతి నెల ఫీడ్‌బ్యాక్ వచ్చేస్తుంది ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా. అది జర్నలిస్ట్ ప్రశ్నిస్తారు. సో, ఇలా ప్రతి నెల గెలిచిన నాయకుడు ప్రజల్లో ముందుకు వచ్చి అంటే మీడియా ముందుకు వచ్చి ఆ కాన్ఫరెన్స్ పెడితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. సో, థ్యాంక్ యూ. ఇది ఇప్పటికే వెరీ లాగ్ అయింది వీడియో. సో, నా పేరు కోనేరు గణేష్. ఎంఏ పొలిటికల్ సైన్స్ ఆదిత్య అన్నయ్య యూనివర్సిటీ నందు పూర్తి చేశాను. నా నాకు కాంటాక్ట్ అవ్వాలంటే కింద పీడిఎఫ్‌లో లింక్ ఇచ్చాను. డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. వీడియోలో అయినా ఈ స్క్రీన్‌షాట్ తీసుకొని స్కాన్ చేస్తే నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అండ్ మై వాట్సాప్‌కి మీరు కాంటాక్ట్ అవ్వగలరు. అండ్ థ్యాంక్ యూ. బీ చేంజ్, బీ అవేర్. జై హింద్.